ఇక్కడ మీరు ఇందాక ఏమన్నారంటే ఇటు బాలికలు యువత ఒకసారి అమ్మమ్మ బామ్మల్ని కదిలించండి, ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయని మీరు ఒక సలహా చెప్తున్నారు. అయితే ఈ కాలం అమ్మాయిలు ఆ పని చేయట్లేదు సరి కదా. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు ఏవైతే ఉన్నాయో అవి మరి రుచిగా ఉంటున్నాయో ఆకర్షణీయంగా ఉంటున్నాయో తెలియదు కానీ వాటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వాళ్ళు కట్టుజారిపోతున్నారు, లవ్ జిహాద్ వంటి కేసుల్ని మనకి కనిపిస్తున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయనేటువంటి మాట కూడా వినిపిస్తోందండి. ఏంటి ఈ పరిణామం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎలా చూడాలంటారు? ఇంతకుముందు మనం చర్చించుకున్న విషయానికి ఇది అనువర్తిగా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతవరకు ఉంది అని అంటే, కని పెంచిన నవమాసాలు కని పెంచినటువంటి అమ్మ ఆ బిడ్డ పైనే తన యొక్క సర్వస్వము తన కలలన్నీ నిక్షిప్తం చేసుకున్న తండ్రి కుటుంబం కూడా వీళ్ళందరి ప్రేమలు కాదని ఈ సామాజిక మాధ్యమంలో నువ్వెవరో తెలియదు, అతనెవరో నీకు తెలియదు, కేవలం పరిచయం మాత్రమే జరిగినంత మాత్రాన నువ్వు అందంగా ఉన్నావు, ఆ అందంగా ఉన్నావు అనేటటువంటి మాటలో దురుద్దేశం ఎక్కడో ఉంది కాబట్టి అంతలోనే నువ్వు ప్రేమ అనే పేరుతో అశాశ్వతమైనటువంటి దాని వెంట పరిగెడుతూ నీ జీవితాన్ని కోల్పోతున్నావు అనేటటువంటిది యువత ప్రముఖంగా గుర్తించాలి. అమ్మాయిలు అబ్బాయిలకు వర్తిస్తుంది, అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది.